కరోనా ఊహించని జబ్బు ఒక్కసారిగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అందరం ఇళ్లకి పరిమితమయ్యాం. అసలు బ్రతుకుంటామా అన్న అనుమానం వచ్చింది. ఎందుకని? ఇల్లు గడప దాటద్దన్నారు, తలుపులు వేసుకోమన్నారు, కిటికీలు వేసుకోమన్నారు, బయటికి తిరగద్దన్నారు, తిండికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోమన్నారు. అసలు ఆ రోజున ఆక్సిజన్ అందుతుందో లేదో తెలియని పరిస్థితి, మందులతోనే బ్రతకాల్సిన, ఇక జీవితం అంతా ఇంతేనా అని ప్రతి ఒక్కళ్ళల్లో ఒక నిరాశ, నిస్పృహ, అభద్రత. ఎందుకంటే ఒక్కసారిగా జనజీవనం మొత్తం స్తంభించిపోయి, రోడ్లన్నీ నీరసించిపోయి, ఖాళీ అయిపోయి, ఉద్యోగాలు లేక, వ్యాపారాలు లేక, జీవితం అల్లకల్లోలం అయిపోయింది. ఆ టైంలో ఏ పరీక్షలు, ఏది 100 రకాల పరీక్షలు చేసి 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టాల్సినటువంటి వ్యాక్సిన్కి ఎక్కువగా టెస్టులు లేకుండా ముందు చేసి పడేశారు, నడిచిపోయింది. అయితే ఇప్పుడు ఆనాటి వ్యాక్సిన్స్ ఎఫెక్ట్, ఫైజర్ సంస్థకు సంబంధించిన దాని మీద పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. లీకుడు డాక్యుమెంట్స్ కారణంగా బయటకు వచ్చినటువంటి లెక్క ఏంటయ్యా అంటే, రెస్పిరేటరీ సిస్టమ్, మనం గాలి పీల్చుకునే వ్యవస్థలు దెబ్బతిన్నాయట అనేక మందికి. అదే సందర్భంలో అబ్సెసివ్ ఫోకస్ ఆన్ ద ఆర్గాన్స్ ఆఫ్ ఫెర్టిలిటీ, ఇది జననాలకి అవకాశం ఇచ్చేటటువంటి అవయవాలకు సంబంధించినటువంటి సమస్య వచ్చినాయి. ఏదైతే ఎక్కువగా పిల్లలకి సంబంధించిన సమస్యలు కూడా వచ్చినాయి, పటుత్వ సమస్యలు వచ్చినాయి అన్నటువంటి లెక్క చెప్తున్నది. లంగ్స్ సమస్యలు కాకుండా హ్యూమన్ రీప్రొడక్షన్కి సమస్యలు వచ్చినాయి అన్నటువంటిది లీక్ అయిన నివేదిక చెప్తోంది. అది మాది కాదు, మాకు సంబంధించిన నివేదిక కాదని చెప్తోంది ఫైజర్.